ఈ మా పుత్రాదిచ్ఛేద్ నాటకాన్ని వీడియో రూపంగా తీసి సమర్పిస్తున్నాము. న్యాయ నిర్ణేతలు పరిష్కరించుట కొరకు వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉషోదయ నాట్య మండలి చెరుకుపల్లి వారి పుత్రాదిచ్ఛేద్ చారిత్రాత్మక పద్య నాటకం రచన శ్రీ శారదా ప్రసన్న, దర్శకత్వం ఎస్ తిరుమల బి. మీ అందరకు మీ కృష్ణదేవరాయలు హృదయపూర్వక స్వాగతము సమర్పిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ సార్వభౌములకు జయ హో, జయ హో. శ్రీకృష్ణదేవరాయ సార్వభౌములకు జయ హో, జయ హో. నా ప్రియాతి ప్రియమైన విజయనగర పౌరులారా, మా జనదినాభివృద్ధికి కీర్తి ప్రతిష్టలకు మూలకందమైన మీ ఆదరాభిమానములకు మరొక్క వారు శిరస్సు వంచి వందన శతమానం. జయ హో, జయ హో. జయ హో, జయ హో. సభికులారా, ప్రజలారా,
శ్రీకృష్ణుని వియోగ వేదనను భరింపలేక ఉల్లము తల్లడిల్లి మరలా ఆ గోపవధువులే శ్రీకృష్ణుని నిరంతర దర్శనాభిలాషులై విజయనగర పౌరులుగా జన్మించిరని నా భావన. రామకృష్ణ, చిన్నవాడవైనను చక్కని ఊహటి మహాకవులారా, అంతయు మీ అభిమానము ఆశీర్వాద ప్రభావం. ప్రభువులు సర్వవిధములా వినయగుణ బాధిష్ఠులై శోభిల్లుచున్నారు. అప్పాజీ, నేటి మన ఈ సమావేశమున ప్రధాన చర్చనీయాంశము వసంతోత్సవ ఏర్పాట్లపై సమీక్ష, ప్రజాభిప్రాయ స్వీకరణ. అప్పాజీ, ముందుగా మీ పర్యవేక్షణలో జరుగుతున్న వసంతోత్సవ ప్రారంభ సంభ్రమ విశేషములు. ప్రభు, యుద్ధ విద్యా క్రీడలకు అనుభవ క్షేత్రములను, సంగీత సాహిత్య నాట్య విద్యా ప్రదర్శనలకు అనువైనటువంటి మందిరములను ఏర్పాటు చేసి ఉన్నారు ప్రభు. బాగుబాగు సేనాపతుల పర్యవేక్షణలో యుద్ధ విద్యా క్రీడలను, అశ్వారోహణ గజారోహణ విద్యలను ప్రదర్శితమవుతాయి ప్రభు. వేలు అదే విధముగా మహాపండితులు రాజగురువులైన శ్రీ తాతాచార్యుల వారి సమక్షమున శాస్త్ర విద్యా వృత్తులు మన పెద్దల మధ్యలో వారి నేతృత్వమున ఆసు కవిత్వ విద్యా ప్రదర్శనలు ఏర్పాటు సాధించారు. ప్రభువులు వారు లేదో మాపై శీతకలు వేసినారే, అదేమి రామకృష్ణ, నీకు తగిన పనినే కేటాయించడమే. ఏ పని లేదు ప్రభు. వసంతోత్సవ వేడుకలకు వచ్చి వారిని గణించలేదున లేక విజయనగర సత్రశాలలో వండి వడ్డించు నానావిధ భక్ష్య భోజ్య లేహ్య పానీయములను కృత్తుక బట్టి వెక్కి బ్రేవుమని తేల్చుచు కదలలేక నడుచు వారిని పద అని అడలించలేదున ఏ పని లేదు ప్రభు. అవి ఏమీ కాదు, అలసిన హృదయాలకు ఆహ్లాదం అందించగలరు. మన్మడా, నీ బుద్ధి తగిన పని. తాత, ఏడ్చేవారిని నవ్వించుట యోగము భోగము. మహారాజా, ఇక చూడండి నా తడాక. నా వికట కవిత్వానికి నిద్రపోయేవారు కూడా లేచి పకపక నవ్వవలసిందే. అప్పాజీ, అతిథులకు ప్రేక్షకులకు ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేయించుగా? దేశ విదేశాల నుండి విచ్చే అతిథులే కదా మన విజయనగర సామ్రాజ్య వైభవ కీర్తి ప్రతిష్టలను భూదిగంతముల వరకు మోసుకొని పోవు వార్తాహరులు అట్టి వారిని విస్మరిస్తున్నా ప్రభు. వారి వరకు నివాస మందిరము, నాట్యశాలలు, ప్రత్యేకించి వంటశాలలు ఏర్పాటు చేసి ఉన్నారు. లెస్స మా అభిరుచి అభీష్టములకు తగిన ఏర్పాటు. ప్రభు, ఇవన్నీ కూడా 20 సంవత్సరాల నుంచి చేస్తున్న ఏర్పాట్లే కదా ప్రభు. కావచ్చు, పోటీలో పాల్గొనకపోవచ్చు యువతీ యువకులలో, ప్రేక్షకులలో కొత్తవారు ఉండవచ్చు. అప్పాజీ, వారికి మనము చేయి ఏర్పాట్లు సంతోషమును కలిగించి వారిలో దేశభక్తిని, ప్రభువుల పట్ల విశ్వాసము పెంచగలిగింది. యథా రాజా తథా ప్రజ. రాజు ప్రజల మధ్య కూడా ఇలా ప్రజలు సహజమే కదా. మరి నాగమ నాయకుడు ఎలా అసహజముగా ప్రవర్తించారు? దోషము అని బుద్ధి అంతా లేక మా ప్రభుత్వం రెండు దశాబ్దములుగా వేధించుతున్న ప్రశ్న ఇది. ప్రభు, ఇంకనూ ఆ విషయములను మర్చిపోలేకపోతున్నారు కదా. ఎలా మర్చిపోవాలి? నా నమ్మకమును ఒప్పు చేసి సమర్థ రాజలోకములో నాకు అపకీర్తిని పుట్టించి అపహాస్యము పాలు చేసిన కృతజ్ఞుని ఎలా మర్చిపోగలను? ప్రభు, తమరెప్పుడు అలా తలచుకుడు ప్రభు. ఒకవేళ నేను మర్చిపోదాం అనుకున్నాను, కన్నుల ముందున్న సుందరపాణి మునికి మరపులకు రాని శ్రీకృష్ణదేవరాయ రాజేంద్ర
రాజ్యమును కోల్పోయి మీ అంతఃపురమున అతిథిగా జీవించుట నాకును దుర్భరమగనే ఉన్నది. రాజము వీడి మీ ఆవేదనను రాయల వారు అవగతం చేసుకుని ఉన్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న రాజకీయ సమస్య. ఏమది అప్పాజీ? ప్రభువుల వారే స్వయముగా కథనరంగమునకు సిద్ధమైన ఒక నాగమ నాయకుడే కాదు 100 మంది చుట్టుముట్టిన మట్టి కలవలసినది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయనగర సామ్రాజ్యపు పొలిమేరలు దాటితే దేశపు ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. మీరిరువురు జీవించి ఉండగా విజయనగరం అనేకే ప్రమాదమా? అవును, నమ్మలేకున్నాను. నమ్మలేనిది నమ్మకం లేనిదే రాజ్యాధికారం. అందువల్లే అతి సామాన్యుడైన నాగమ్మ నాయకుని జయించి మీ రాజ్యం మీకు అప్పగించడం ఆలస్యం జరుగుతుంది. అయినను 2 దశాబ్దముల కాలమా? నిష్ఠూరములకు సుందర పాండ్య, ఆలస్యములకు అంతర్యము రాజ్యరక్షణే. ఆత్మరక్షణ వ్యూహం ఆలస్యం జరిగిన మాట వాస్తవం. ఇచ్చిన మాట ప్రభు, క్షమించండి కృష్ణరాజేంద్ర, మీ మనసు నొప్పించట నా అభిమతము కాదు. సుందర పాండ్య, మా బలము బలగములు మీకు తెలియనివి కావు. మా ముందు ఆ నాగమ్మ నాయకుడు అల్పుడు కాదు. అతని ముందు చూపు రాజనీతి చతురత మేధాశక్తి అద్భుతం. చోళ పాండ్య రాజ్యములను ఆక్రమించిన వెంటనే మా చిరకాల ప్రత్యర్థులైన బహుమని బీజాపూర్ సుల్తానులతో చేతులు కలిగాడు. గోల్కొండకు రాయబారం చేశాడు. గజపతులకు ఆశలు కల్పించాడు. వీరందరూ విజయనగరంలో ఆక్రమించాలని ప్రతిజ్ఞలు చేసిన వారు. సుల్తానులు గజపతులు నాగమనాయకుడితో చెయ్యి కలిపారు. రాయల వారు నాగమనాయకుడిపై యుద్ధము ప్రకటించిన మరుక్షణమే అందరూ ఏకమై విజయనగర సామ్రాజ్యంపై దండెత్తాలని వారి వ్యూహం. నిజానికి సుల్తానులతో మాకు ఎటువంటి వైరము లేదు. కానీ బహుమని బీజాపూర్ గోల్కొండ రాజ్యముల నడుమ విజయనగరం ఏకైక హిందూ రాజ్యంగా ఉండటమే వారికి కంటకి. అందువలన ఈ అకారణ యుద్ధములు కుట్రలు కుతంత్రలు. పాండ్యరాజా, నా ప్రాణముల నర్పించులకైనా సిద్ధమే. కానీ హిందూ సామ్రాజ్య పతనములకు మాత్రము అంగీకరిస్తాను. క్షమించండి కృష్ణరాజేంద్ర, తుచ్చ భోగ రాజ్య సుఖాల కొరకు పరమ పవిత్రమైన హిందూ మత సామ్రాజ్య పతనమునకు నేను అంగీకరించను. అతిథిగా కాదు కాదు బానిసగా నేను మీ ఇంట మరణించుటకు సిద్ధమే కానీ భరతమాతకు ద్రోహము మాత్రము చేయను. శహబాష్ పాండ్యరాజా, శహబాష్. భరత జాతి దేశభక్తి కలిగిన వాళ్ళని నిరూపించుకున్నాడు. శహబాష్. అప్పాజీ, నేను జీవించి ఉన్నంత వరకు నా రక్తములోని ప్రతి కణము భరతమాతకే అంకితము. పాండ్యరాజా, మా మానసిక స్థితిని అర్థం చేసుకుని స్పందించినందుకు కృతజ్ఞత. మీ ఆదర భావమునకు సదాశయమునకు ప్రణామములు. పాండ్య భూపాల, ఈ 7 నెలల వసంతోత్సవంలో మీ సమస్యను పరిష్కరించగల వినయం కూడా లభింపగలనని నా మనసు చెబుతాను. మనమందరము ఆ వీరుడు కొరకు ఎదురు చూద్దాం. ఆ పైన అంతయు శ్రీ తిరుమలకి వాసుదేవ.
వాడెవు? నువ్వేనయ్యా బాబా. నువ్వు ఎన్ని వేషాలు వేసినా నేను ఇట్టే నిన్ని కనిపెట్టేయగలను. అబ్బో, నీ కళ్ళకు అంత శక్తి ఉన్నదేమిటి? కళ్ళకు కాదు బాబా, మనసుకి. ఆహా, నిజం బాబా. కళ్ళతో చూడలేనిది కూడా మనసుతో చూడవచ్చును తెలిసిన బాబా. నీ ఉనికిలో నీ స్పర్శతో నా మనసే పులకిస్తుంది. ఏదో వ్యక్తానుభూతికి లోనవుతుంది. అందుకే నేను నిన్ను గుర్తించగలిగాను. గుర్తించేనా? రుద్రమ్మలో విరుచుకోపడ్డా? విజయనగర వసంతోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి నేను అర్హురాలునో కానో అని పరీక్షించడానికి నువ్వు ముచ్చటపడ్డావు. నా శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవడానికి నేను కత్తి పట్టాను. నీ లక్ష్యం నెరవేర్చుకోవడం నా ఆశయం కదా బాబా. బాబా, నేను నీలో సగభాగాన్ని. నీ ఆశయం నెరవేర్చడం నా లక్ష్యం కదా బాబా. శభాష్ కళ్యాణి, నీ గొంతులో సంగీతం గమకాలని ఎన్ని తలుపులు చూపిస్తుందో నీ చేతుల కత్తి మెరుపు తీగై వెలుగులు పుట్టిస్తుంది. నీ సాటి రాగల యువతలు మన విజయనగర సామ్రాజ్యంలోనే ఉండాలంటే అతిశక్తి కాదేమో. నీకు సాటి రాగలెవరు ఎవ్వరు ఉండరు బాబా. నీవు జగదేక వీరుడివి, సకల కళా చతురుడివి. ఈ సువిశాల విజయనగర సామ్రాజ్యమున నేనొక్కడనే వీరాది వీరుడు అనుకుంటున్నావా?
ఇచ్చానా? మరి కాకేమిటిది? అమ్మా, అమ్మనని గుర్తుంటే బిడ్డగా ఈ అమ్మ మాటను గౌరవించడం గుర్తుంచుకో. అత్త, అసలు విషయం ఏంటంటే కళ్యాణి, ప్రేమలో నమ్మకం నిజాయితీ పెరగాలి కానీ తప్పును సమర్థించే అవకాశవాదం పెరగకూడదు. అమ్మా, నువ్వు కత్తిని ఎందుకు ద్వేషిస్తున్నావు? నాకు అర్థం కావట్లేదు. సమయం సందర్భం వచ్చినది కనుక నా మనసులోని మాట మీకు చెప్పకపోతే జీవితాంతం మీ ముందు దోషిగానే నిలబడి ఉండవలసి వస్తుంది. అమ్మా, నాకు కత్తి అన్నా, యుద్ధ విద్యలన్నా ఎంతో ఇష్టం. కత్తిని చూస్తూనే నా మనసు గుబగుబలాడుతుంది, పట్టుకోమని బలవంత పెడుతుంది. రొట్టెలు తుచ్చుతో నా ఊర అలసిపోయడానికి బలవంతంగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. సాక్ష్యం కావడం లేదు. నా మనసు నా మాట వినపడలేదు. కత్తి అంచుల తలతలలోనే నా భవిష్యత్తుని చెప్పుచున్న తప్ప. విశ్వనాథ, నీ మనసు చెప్పింది విశ్వసించు. అది కౌతవ్యం కాదు, విధ్వంసము, వినాశనము, అంధకారము. అమ్మా, నా మాట కాదని కత్తి పట్టి నా హృదయాన్ని చీల్చకు. అమ్మ మీద, అమ్మ మాట మీద గౌరవం నిరూపించు. అత్త, మీ నిర్ణయాన్ని కాదని మిమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నానని నన్ను అపార్థం చేసుకోకండి. అసలు బావ ప్రేమించే యుద్ధం అంటే మీకెందుకంత అసహ్యం? ఎందుకంటే 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 ఏమి ఏమి మాట మార్చకత్త. మీ మనసు పొరల్లో ఏదో సమస్య మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మిమ్మల్ని ఆందోళన గురి చేస్తూ బావ జీవితాన్ని శాసిస్తుంది. కళ్యాణి, అత్త, మీ సమాధానంతోనే ఈ సమస్యకు పరిష్కారం బావ జీవితం ఆధారపడింది. ఏమిటి నన్నే సందేశం అడుగుతున్నావా? సన్యాసి కాదత్త. మీ సమాధానం లేని ప్రశ్నలతో బావ జీవితానికి చిక్కుముడి వేయద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఏ నాటికైనా మీ అనుమతి లభిస్తుందని, విజయనగర వసంతోత్సవాలలో విజయం వరిస్తుందని, కొలువు లభిస్తుందని. విశ్వనాథ, నువ్వు విజయనగరం వెళ్ళాలనుకుంటున్నావా? అమ్మా, నా వంటి వీర యువకుల సుందర స్వప్న శివ విజయనగర వసంతోత్సవ వేడుకల్లో పాల్గొనవాలని, బహుమతులు సాధించవాలని ప్రతి యువకుని ఆరాటం, ఆశయం. అందుకే నేను కూడా. విశ్వనాథ, అమ్మగా శాసిస్తున్నాను. నువ్వు విజయనగరం వెళ్ళడానికి వీల్లేదు. అమ్మా, ప్రతి తల్లి తన బిడ్డకు వీరతిలకానికి ఆశీర్వదించి పంపిస్తూ ఉంటే నువ్వు వద్దంటున్నావే, ఎందుకు ఇంత నిర్ణయ? ఎందుకు ఏమిటని ప్రశ్నించకుండా నీ ప్రయత్నాన్ని విరమించుకో. ఇన్నాళ్ళు కష్టపడి నేర్చుకున్న విద్యలని వ్యర్థమైనా అమ్మా? విశ్వనాథ, నీలా విద్యావంతులైన యువకులందరూ మీ సుఖాల కోసం, స్వార్థాల కోసం కన్నతల్లి వంటి గ్రామాలను విడిచి వెళుతూ ఉంటే గ్రామాల పరిస్థితి ఏమిటి? అన్నపూర్ణలకు వంటి గ్రామాల భవిష్యత్తు ఏమిటి? అవునులే, మీ సుఖాల కోసం, మీ వ్యక్తిగత కీర్తి ప్రతిష్టల కోసం కన్న తల్లిదండ్రులనే అనాథలుగా వదిలివేసి వెళ్తున్న మీకు గ్రామాల మంచి చెడు గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏమున్నదిలే. అమ్మా, అవును, అమ్మనే చెప్తున్నాను. విశ్వనాథ, నీవు నేర్చుకున్న లెక్క కళలతో ప్రజలకు ఆనందాన్ని చేకూర్చు. యుద్ధ విద్యలతో శత్రువుల వారి నుండి ప్రజలను రక్షించు. అంతేగాని విజయనగరం మీద అతిగా ఆశలు పెంచుకోకు. అమ్మా, నా మాట కాదని విజయనగరం వెళ్ళావంటే నీ ఉనికి ప్రశ్నార్థం అవుతుంది. అమ్మా, నీ ఉనికి ప్రశ్నార్థం అవుతుంది. గుర్తుంచుకో. అమ్మా, అమ్మా, అమ్మా. బావ, అత్త కళ్ళలో ఇంత క్రోధాన్ని, ఆమె గొంతులో ఇంత ఆవేశాన్ని నేనెన్నడూ చూడలేదు బావా. అమ్మా, గాయపడిన సింహంలా కనిపించింది.
చక్రవర్తి ఆలోచన ఎప్పుడు శౌర్య పరాక్రమాలు ప్రదర్శించాలని, విజయనగరం వెళ్ళి విజయం సాధించాలని ఉంటుంది. మంచిదే కదా, వాడిలో ప్రవహిస్తున్న అర్థం బావగారిదే కదా. అదేరా నా భయం. ధైర్య సాహసాలు శౌర్య పరాక్రమాలే కాదు, ద్రోహ చింతన, రాజ్యద్రోహము, దేశద్రోహ లక్షణాలు ఎక్కడొస్తాయో నా భయం. నీ పెంపకంపై నీకు నమ్మకం లేదక్క? పెంపకం మీద కాదు, మరి ఇంకేంటక్క? వయసులో వచ్చే ఆలోచనలు మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. తమ్ముడు, నాకు ఒక సహాయం చేయగలరా? ఏమిటక్క అది? కళ్యాణి విశ్వనాథ్ వివాహం జరిపించగలరా? కళ్యాణి పుట్టినప్పుడే విశ్వనాథుని భార్య అనుకున్నాం. నీకు ఈ అనుమానం ఎందుకు వచ్చిందాక? అనుమానం కాదు, మరి ఏంటక్క? నా అవసరం. కళ్యాణి విశ్వనాథుల పెళ్లి జరిగితే సంసార జంజాటంలో పడి మిగతా విషయాల గురించి మర్చిపోతాడని. ఏమో, విశ్వనాథుడు స్థిరచిత్తుడు. అక్క తమ్ముడు ఏదో మంత్రాగం చేస్తున్నారే. మంత్రాలే కాదు నాన్న, మీ మామయ్య కళ్యాణ్ పెళ్లి ఎప్పుడో అడుగుతున్నాడు. కళ్యాణికి నాకు పెళ్ళని ఎప్పుడో నిశ్చయమైపోయింది కదా. నిశ్చయమైపోయింది సరే, ఎప్పుడు? ఎప్పుడు అంటే ఈ నెలలోనే చేసుకుంటాడు. ఈ నెలలో? ఆ, ఈ నెలలో అక్క, నీ కొడుకేదో వెనకడుగు వేస్తున్నాడు. ఈడొచ్చిన పిల్లల పెళ్లి కాకుండా పరాయి మగవాడితో తోటల వెంట తిరగడం నేను ఒప్పుకోను. చేసుకుంటే ఇప్పుడే చేసుకోమండి, లేదంటే మాదారి మాది. ఇప్పటికిప్పుడంటే ఎలాగూ వాడికి ఏవో ఆలోచనలు ఆశయాలు ఉంటాయి కదా నాన్న. సరే, మేము వేరే సంబంధం చూసుకోవాల్సింది. కుదరదు, మా వాడు కళ్యాణిని ప్రేమించాడు, వాడే చేసుకుంటాడు. ఏనానా? కళ్యాణి నాకు కాదు, ఎవరు అవునన్నా కాదన్నా కళ్యాణిని పెళ్ళాడటం నిశ్చయం. అలాగైతే రాబోయే చైత్ర పౌర్ణమి నాడే కళ్యాణి విశ్వనాథుల కళ్యాణం నిశ్చయం. అమ్మా, శోభం, నా బరువు తీరు. అమ్మా, చైత్ర పౌర్ణమి గుర్తుంచుకో. అమ్మా. బాబాయ్, ఇప్పుడు ఏం చేయాలి? అమ్మ చెప్పిన మాట విను. రాబోయే చైత్ర పౌర్ణమి నాడు కళ్యాణితో కళ్యాణం. చైత్ర పౌర్ణమి నాడు విజయనగర వసంతోత్సవ వేడుక. కళ్యాణితో కళ్యాణం. విజయనగర వసంతోత్సవ వేడుక. విజయనగర వసంతోత్సవ వేడుకల్లో పాల్గొనడం నా కర్తవ్యం. విజయనగర ప్రజలారా, అతిథులారా, విజేతలారా, అత్యంత వైభవముగాను ఉత్సాహభరితముగాను నా భూతో నా భవిష్యత్ అన్న రీతిగా వసంతోత్సవములను విజయవంతము చేసిన మీ అందరికీ అభినందనలు, అభినందనలు. శ్రీకృష్ణదేవరాయ సార్వభౌములకు జయ హో, జయ హో. శ్రీకృష్ణదేవరాయ సార్వభౌములకు జయ హో, జయ హో. అప్పాజీ అనంతర కార్యక్రమం బహుమతి ప్రదానోత్సవం. ప్రజలారా, మీ ఆనంద సంతరములకు అడ్డుకట్ట వేయక అవివేకమే అయినప్పటికీ మీరు కొద్దిసేపు ఓర్పు వహించినచో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం మరి కొద్దిసేపట్లో నేత్రపర్వముగా జరగగలదు. నిన్నటి వరకు జరిగిన వివిధ స్పర్ధలలో విజయం సాధించిన యువతి యువకులకు శ్రీ 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 కృష్ణదేవరాయలు వారు స్వయముగా బహుమతులను అందించి అభినందించదలుచుట విజేతల యొక్క పూర్వజన్మ సుకృతమని భావించవచ్చు. ఇక విజయం సాధించినటువంటి బహుమతుల వివరములు తెలియజేయాలి. ముందుగా
గుర్రపు స్వారీ యందు ప్రథమ బహుమతి చిరంజీవి విశ్వనాథ నాయకుడు ద్వితీయ బహుమతి సౌభాగ్యవతి కళ్యాణ్ ప్రథమ బహుమతి విశ్వనాథ నాయకుడు ద్వితీయ బహుమతి కళ్యాణి ఖడ్గ విద్య ప్రదర్శనలందు ప్రథమ బహుమతి విశ్వనాథుడే ఇంకా ద్వితీయ బహుమతి చిరంజీవి సౌభాగ్యవతి కళ్యాణి. ఏనా అప్పాజీ? రామకృష్ణ కవిచంద్రుడు చక్కగా ఊహించినారే. ఆ ఇందు ఊహలు ఉత్ప్రేక్షలేల ప్రతి అంశమునందును మీరే బహుమతులు సాధించారు. నా నమస్కారం. మీ చమత్కారములకు మా నమస్కారం. ఇక నోరు ముయిట మా సంస్కారం. ప్రభు యుద్ధ విద్యా క్రీడలందే కాదు ప్రభు, సంగీత సాహిత్య చిత్రలేఖనంలో కూడా మీరే ప్రథములు. కానీ ఒక సంగీత నాట్యమునందు మాత్రము సౌభాగ్యవతి కళ్యాణి విశ్వనాథుని అధిగమించి ఉంటుంది. లేదు ప్రభు, వారి రూపంలో ఎవరు ప్రథమంలో నిర్ణయించలేక మన ఆస్థాన పండితుడే గంభీరుడైనారు. ఓ మహామహోపాధ్యాయుడై మైమరిపింపజేసినదన్నమాట వీరి ప్రతిభ. మాటలేల ప్రభు, వారి ప్రతిభా పాండిత్యములను స్వయంగా తమరే పరిశీలించి మీరే అనుగ్రహించవలసిందిగా సభాపూర్వకంగా మనవి చేస్తుంది. ప్రజాభిప్రాయమే మా అభిప్రాయం. సర్వశ్రేష్ఠను ప్రోత్సహించి అభినందించడమే మా కర్తవ్యం. ఏర్పాటు కాదు. భువనం యస్య వాచికం సర్వవాङ्मयम्
నయనానందకరమై ప్రమోదభరితమైన వీరి ప్రతిభ అపూర్వము, అద్వితీయము. ప్రభువుల వారు రాగగంగాధరులలో వర్ణాడుచు ఒక్క విషయమును విస్మరించినారు. ఏమది రామకృష్ణ? ప్రభు గమనించిరా, వీరిరువురును గెలుపునకై శత్రువుల వలె శ్రమించినను అంతరంగమున ప్రత్యర్థి ఓటమిని అంగీకరింపకున్నారు. మనవడిలో వెదిక పెట్టినాడే. ఎదిక కాదు తాత, ఆంతర్యము గురువుని ప్రవరాజ్ఞుల సరస శృంగారము కర్ణరసాయనముగా రచించుతున్న తమరేనా ప్రేమికుల హృదయ రహస్యములను గుర్తింపలేకుండా కూర్చున్నాము. వారి అనుభవ కవిత్వమే కానీ తమవలే అనుభూతి కవిత్వం. దెబ్బ కొట్టితివే తాత. రామకృష్ణ, నీ అభిప్రాయం? నిస్సంశయముగా వీరిరువురును ప్రేమికులు. లెస్స పలికి రామకృష్ణ. ఇప్పుడు వీరిని ఏం చేయటం? ప్రణయబంధమును పరిణయబంధముగా అనుకునే అత్తాదయవంతముల రోజు వీరు జీవనము సమస్తము చేయుటయే అత్తేనమ మనవడా. ప్రణయమునకు పరాకాష్ఠ పరిణయమే. కనుక కళ్యాణి విశ్వనాథుడు మా సమక్షంలో దంపతుల బాధ్యతని నిర్ణయించినాడు. విశ్వనాథ, సకల విద్యా ప్రవీణుడమైన నీవు ఏ దేశపు వాడవు? మీ ఏలుబడిలోని ఆరవీటికోట గ్రామవాసిని ప్రభు. నీ బట్టి వీరపుత్రుని గల నా దేశము ధన్యము. నీ ప్రతిభ ప్రతి యువకులకు ఆదర్శము కాదు. ప్రజల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించుటే మా కర్తవ్యం. విశ్వనాథుని వంటి మేధావులకు, ఉత్సాహవంతులకు దేశాభివృద్ధిలో భాగము కల్పించింది. వారి విశిష్ట సేవలను సమర్థవంతమైన పాలనా యంత్రాంగం రూపొందించు క్రమమున వినియోగించబడింది. అందుకే మీ అందరి ఆమోదంతో చిరంజీవి విశ్వనాథుని మా ఆంతరంగిక రక్షణాధికారిగా నియమించుతున్నాను. శ్రీకృష్ణదేవరాయ సార్వభౌములకు విశ్వనాథ, సర్వశుభ లక్షణ సంపన్నునిగా నన్ను తల్లిదండ్రులు తల్లి తండ్రి గురువు దైవం అన్ని తానై మానే నన్ను ప్రోత్సహించింది ప్రభు. పుట్టినదాదిగా వివిధ భూమికలను గురుత్వ దీక్ష చేపట్టి కళాభివేశముల భంగన దేశభక్తితో వీరమా ఆకుల నీ తండ్రి నేను అడగలేదు, మా అమ్మ చెప్పడం లేదు. మరి నిన్ను పర్యవేక్షించువారు నా మేనమామ తిమ్మప్ప నాయుడు ప్రభు. నా సందేహం నిజమే. పట్లారా, ఈ రాజద్రోహిని బంధించండి. ప్రభు నీచుడా, నీ తండ్రి గురికి తెలిసిన మరుక్షణమే నీవు నా ఎదుట నిలబడే అర్హత కోల్పోయావు. పట్లారా, వీడిని ఖండ ఖండముగా నరికి తొండబద్దలో వేయండి. బహుమతులతో ఆదరించిన ప్రభువుని ఆగ్రహించడం న్యాయం. శాంతించండి ప్రభు. మహారాజు, ఇంతకు మా తండ్రి చేసిన ద్రోహమే
వెళ్ళి కృతజ్ఞతకు మారు పేరైనా నీ తండ్రి నడు. తన పేరేమిటో అతడు ఎక్కడ ఉంటాడో ఎరుగలేదు. ఎలా గుర్తించగలరు ప్రభు? తండ్రట తెలియదట, మేము నమ్మవలనట. విశ్వనాథ, ఏ విత్తనం నాటినా ఆ మొలకై వచ్చినట్లు నీ యందును నీ తండ్రి నీచ లక్షణము తప్పక ఉండి తీరును. విత్తనమే నీలో అది ఏ వృక్షముగా భవించి ప్రాణ సంపత్తిని పోలి చేసుకొని పంటను సంగినది క్రోధి అయి జిత్తులు పన్ని బాల్యముపచేతను రాజ్యము ఉన్న తండ్రి కత్తులు మూరగా సురుడు కత్తులు మృంగగా బుద్ధి సేనే. తండ్రి చిరుకుడు కుమారునికి ఆపాదించుతారు. న్యాయ సమ్మతం కాదు మహారాజు. ఇంతకు మా తండ్రి చేసిన ద్రోహమేమి? ఈ ప్రశ్నకు సమాధానం కట్టుకున్న భర్త పేరు చెప్పడానికి ఇష్టపడని మీ అమ్మే చెప్పాలి. ఈ ప్రశ్నకు అమ్మ సమాధానం చెప్పాలి. అమ్మే సమాధానం చెప్పాలి. అమ్మే సమాధానం చెప్పాలి. అమ్మే సమాధానం చెప్పాలి. ప్రభు, ఇంతవరకు మీ ముందు నిలబడిన వాడు విశ్వనాథ నాయకుడే. అతడే నేను అన్వేషిస్తున్న వీరు. తన తల్లి తండ్రి గురించి చెప్పలేదన్న మరుక్షణమే ఆ మహాసాధ్వి వ్యక్తిత్వము, ఆత్మగౌరవము, విశ్వనాథుని నిజాయితీని అర్థం చేసుకున్నాను. అయితే ఇంతవరకు మీరు చూపిన విశ్వనాథ నాయకుడే నాగమ్మ నాయకుడికి అసలైన ప్రత్యర్థి. అందుకే పరుషంగా మాట్లాడి రెచ్చగొట్టి అతనిలో ఆవేశాన్ని రగిలించాను. విశ్వనాథుని గుండెల్లో రగిలిన ఆవేశం దేశభక్తిగా మారి తన తండ్రి పైన యుద్ధాన్ని ప్రకటిస్తోంది. ఇది సత్యం. అతని కొరకై చతురంగ బలాలను సిద్ధపరచాలి. ప్రభువులు సాహితీ సమరాంగణ సార్వభౌములే అనుకున్నారు, కానీ తమరు చక్కని నటులే. అందరికీ ఈ శిక్షణ ఇవ్వాలి. విష్ణు మనో
అమ్మ నాయనా విశ్వనాథ, నీవు క్షేమంగా తిరిగి వచ్చావా నాయనా? వచ్చినానమ్మా. అవమాన భారాన్ని మోసుకుని వచ్చాను. విశ్వనాథ, అమ్మ నాకు నిజం ఎందుకు చెప్పలేదు? నేనెప్పుడు నీకు అబద్ధం చెప్పలేదే. నిజం చెప్పకపోవట అబద్ధం కాదా? విశ్వనాథ, నువ్వు విజయనగరం వెళ్ళిన మరుక్షణమే నీవు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా నా తండ్రి గురించి నాకెందుకు చెప్పలేదు? చెప్పదగినంత గొప్ప వ్యక్తిత్వం కాదు కదా. చెప్పవలసినంత గొప్ప వ్యక్తిత్వం కానిది ఆయనదా నీదా? విశ్వనాథ, ఈ కీర్తి ప్రతిష్టల గురించి తప్ప నమ్మకాలకు విలువను గురించి ఆలోచింపలేని మూర్ఖుడా. గొప్పవాడిగా తీర్చిదిద్దాలని చిన్న ఆశ. అబద్ధం. విశ్వనాథానికి కలిగిందేమో తెలియదు. అడగది 20 సంవత్సరాల నుంచి నా హృదయంలో పేరుకుపోయిన అవమానం పదాల కడగది. నవమాసమును పోసి కని పెంచి పుట్టినప్పటి నుంచి నీ గురించే ఆలోచించి నీకు సేవలు చేసిన ఈ తల్లి ఎన్నడూ కనిపించని ఆ తండ్రి ప్రేమతో కనుమరుగడం బాధ కన్నా ఆశ్చర్యంగా ఉందయ్యా. మా స్త్రీ జీవితాలు ఇంతే, చిరాకాలకే పరిమితం. ఏం చేస్తాం? ఆ విధి మా నుదుట రాసిన తలరా. ఏమన్నావయ్యా? అమ్మా, నా తండ్రి గురించి ఎందుకు చెప్పలేదు అని కదూ? చెప్పి ఉండేదాన్ని. నీ తండ్రి గొప్ప దేశభక్తుడై నీకు ఆదర్శప్రాయుడిగా నిలిచి ఉంటే కాదన్నా చెప్పి ఉండేదాన్ని. కానీ అతడు దేశద్రోహి, రాజద్రోహి. భార్య బిడ్డల ప్రేమానురాగాల కన్నా అధికారమే ఎక్కువని భావించిన అహంభావి. అలాంటి వారి గురించి ఏదో చెప్పగలరా? చేసుకోలేక అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పట్టి బిగుముతో బాధల్లో భరిస్తూ ఇంకా లేని రాత్రుల గురించి చెప్పబట్టావా? ఎవరో ఎలాంటి వాడో తెలిస్తే నీ భవిష్యత్తు ఏమవుతుందోనని భయపడిన క్షణాల గురించి చెప్పబట్టావా? నీ తండ్రి ధైర్య సాహసాలకే కాదు, శౌర్య పరాక్రమములకే కాదు, అతని అవినీతి అక్రమాలకు కూడా నేనే
సాక్షిని. ప్రశాంతమైన ఈ వెన్నెల వేళ హృదయము అనవద్యమైన పద్యము గలవలన్నది నా మనస్సు ఉల్లసపడుతుంది. రామకృష్ణ కవి ప్రభు తమరేదో తుంగభద్రా నది ప్రశంస చేస్తున్నారని వినవచ్చునని ఆ మాధుర్యమేదో మాకు రుచి కదా. ఎంత మాట మా కవిత్వం ఆనంద మరంద సందోహం వంతయు ప్రభువుల ఆనంద తుందిర హృదయాల బిందులను చేయుడికేగా ఒకనొక ప్రాతకాలపు వేళ పవిత్ర తుంగభద్రా నదితో తలముల చల్లతనమునకు నా యుగం చెల్లు మన అనుభవించిన కవితా పద్మిని పదకుంభమునందును నీకు నీవే సాటి. ధన్యుడు ప్రభు. రామకృష్ణ, నీ పద్యములు అనుప్రాసము మనుప్రాసమై భక్తులకి ఉదయావర్గల చేతులో పుట్టి వైభవంతో వచ్చింది. ఏ గతి రచించిరేని సమకాలము వారు నచ్చరే కదా అన్నట్లు కాక సాహితీ సమరాంగన సార్వభౌములు ఆంధ్ర కవితా పితామహుడు మెచ్చిన నా కవితా కన్యక కన్యజీవి. పెద్దనారీలు గణమెప్పుకున్నారే. స్వారోచిత మన సంభవాచిన క్రమము ఎంతవరకు వచ్చింది పెద్దరామాశయ? తాతగార ప్రశంస గీతిని విస్తారంగా వివరింపకూడదు. అవతరించండి ప్రభు. అపకీర్తి గజ్జలం. ఆహా, ఏమి రూపకము, ఏమి మనుగడ నీ సహజమైన నికట కవిత్వ స్వభావమే కాదు కదా. లేదు తాకా లేదు. ప్రశంస హృదయపూర్వకమే. నిన్ను నమ్ముటట్లు గజపతులను గజపతులుగా చేసి వారి కళ్యాణిని కళ్యాణం ఆడితారు. కొట్టూరు కడ విజయస్తంభము నాటుడుతూ యుద్ధము ముగిసి ప్రజా సంక్షేమము దృష్టి సారించుటకు కానుకలు నిరంతరము దేశం ఉండేది కదా ప్రశాంతత. ఆ
నిన్నటిదే ప్రశాంత జీవులమై నిద్రావల పరావితులమై ఉన్న సమయమున కృకవాకు గృహమున బిడాలము వలె చొచ్చిన కరికాలు చోళులు నన్ను బాధింపనించునడా అదృష్టవశమున వానికి దక్కక ప్రాణములు దక్కి తక్కిన విధానము విచారించమని ఈ విధముగా నీ వద్దకు వచ్చింది. ఇప్పటిన మీరు దక్క నా కన్య మార్గం
వచ్చి నిశ్శబ్ద నీరవ నిశీని నిద్రించు ఉప పాండవులను వధించిన అశ్వత్థామ వలె పాండునిపై బడి గారత్యము గెలుచుట కాదు. అరివీర భయంకరులైన గజపతుల గజ సమూషకముల సింగమ్మ వలె నచ్చి కలంచి కలకలము సృష్టించి ధైర్యమును స్థడలించి విజయమును సాధించిన ఈ నాగమ నాయకుని మార్పున సమర్థుండలేని రమ్ము, బయటకు రమ్ము, భయపడము, నన్ను ఎదిరింపుము. విజయలక్ష్మిని సమకూర్చి పెట్టినావు. నేను నీ భావమని నీ ఆనందమే నా గతమునందెన్ని విజయములు సాధించినను ఇంతటి ఉద్వేగములు పొందియున్నది బాబా. గతమంతయు పరాధీనము, వర్తమానము నా సొంతం. అయినను నాదీయని స్వార్థములకు ఎంత మహత్తు మాధుర్యం ఉన్నవయ్యా. నీ ఆంతర్యమేమో నాకు బోధించలేదు. బావమరిదివి, బ్రతుకు కోరువాడవు కాని చెప్పుచున్నాను. నేటి నుండి పాండ్యచోళ రాజ్యములకు ప్రభువుగా ప్రకటించబడుతున్నాను. బావా, ఏమిటి దారుణం? దారుణము కాదు తిమ్మప్ప, రాజకీయం. నమ్మిన వారిని మోసగించుట రాజకీయమా? నమ్మని వారిని వంచుతున్న సాక్ష్యమా? బావా, ఈ రాజ్యము పాండ్యులది కాదు, నాది. నా శక్తియుక్తులను ధారపోసి ప్రారంభం నుండి ఈ విజయము సాధించాను. కావున దాని రాజ్యమును పరిపాలించే హక్కు నాకే ఉంది. నీవు చేస్తున్నది ప్రభుధికారము, రాజద్రోహం. నీవు ఒక రాజ ప్రతినిధిగా ఈ విజయమును సాధించే నీ సొంత విజయం కాదు. ఈ విషయం ప్రభువులు వారికి తెలిసిన జరగబో పరిణామం ఏమిటో తెలియదా? మరో యుద్ధం అంతేగా. భయం కాలేదా? భయమా? వీరులకు భయం ఉండదు బావా. నేను వీరుణ్ణి, వీరాధి వీరుణ్ణి. రాయలవారు మహావీరుడు. నీ రాయలవారు మహావీరుడు. ఆ వీరుని విజయ రహస్యము నా శక్తియుక్తులే. ఈ దురహంకారమే నీ దురాలోచన కారణం. ఇప్పటికైనా మించిపోయినది నీ ద్రోహ చింతన. ఈ విజయనగర సామ్రాజ్యము చేరకమునిపై తప్పు తెలుసుకొని ఆలోచన లేకున్నా Thank you.
పాండ్య చోళ రాజ్యములకు నీవు మహారాణి. నేను మహారాణినా? తిమ్మప్ప, ఆ కథ ఏమిటో నీ భర్తని నిలదీసి అడుగు. ఆచరణ తప్ప ఆలోచన లేని మూర్ఖులు నేటి నుండి పాండ్య చోళ రాజ్యములకు ప్రభువుగా అయినందులకు గర్విస్తున్నాను. నేను సిగ్గుపడుతున్నాను. ఈ అరుపులకు భయపడి అవినీతి నీతి కావాలి. నీ తమ్ముడికి పట్టిన పిచ్చే నీకు పట్టిందా? మీ దృష్టిలో నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మము మనసుకు పట్టిన పిచ్చి అయితే మాకు పిచ్చే. పైగా ఆశ్రయం ఇచ్చి, అధికారం ఇచ్చి, అందరం వ్యక్తిగత ప్రభువులకి ద్రోహం చేస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. శ్రీకృష్ణదేవరాయలు మా భుజస్కంధాల మీద వచ్చింది అధికారం కాదు, తరతరాలకు భుజాల దగ్గర బానిసత్వాన్ని. వ్యూహములు మావి, యుద్ధములు మావి, గాయపడిన దేహములు మావి. కానీ విజయములు, అభినందనలు మాత్రం ప్రభువులు. ఇదేనా న్యాయం? ఇదేనా సమానత్వము? ఎందుకు ఇంత అసహనము? విజయనగర మహాసామ్రాజ్య విస్తరణలో ప్రధాన భూమిక వహించిన ప్రతి ఒక్కరిని రాయలవారు సంతరితేనే సత్కరించితే. ఆహా, చేశారులే గొప్ప సత్కారం. పూలదండ ఒకటి మెడలో వేసి చాలీతాలను శాలువా కప్పి అభినందన పత్రాన్ని సంచి అడుగు భాగముల 10 బంగారు నాణెముల నుంచి సంతృప్తి పడమన్నాడు. ఎవరు చేయమన్నారు ఈ సత్కారం? మేము జీవితకాల పర్యంతము బానిసలుగా ప్రభువుల విజయాల పల్లకి మోయడమే తప్ప ఎక్కే అదృష్టము, అవకాశము మాకు లేవా, రావా? అందరూ పల్లకి ఎక్కేవారు.
భర్త చాలా మంచివాడు, సుగుణశీలి, న్యాయవర్తను, ధర్మవర్తను. అన్నిటికీ మించి జననీ జన్మభూమిచ్చా స్వర్గానికి గరియేసి అని తన దేశం కోసం ప్రాణాలు తృఢప్రాయంగా సమర్పించగలిగిన గొప్ప దేశభక్తుడు. నా భక్తుడని చెప్పుకొనిచ్చిన మీలో ఆ లక్షణాలు కొంచెం మీద కనిపించడం లేదు. మీరు నా భర్త కాదు, మీరు నా భర్త కాదు, నయవంచకులైన నాగమ నాయకులు. చివరిసారి అడుగుతున్నాను, మీకు బిడ్డ కావాలా, అధికారం కావాలా? నాకు అధికారమే కావాలి. ఎక్కడికి? మీ నీడ నా బిడ్డ మీద పడనంత దూరం, మీ అవినీతి చరిత్రను కథలు కథలుగా వినిపించినంత దూరం, మా ఉనికిని గురించి ఎవరు ప్రశ్నించినంత దూరం. ఈ ప్రయాణంలో నేనేం కోల్పోతున్నానో నాకు తెలుసు. అయినా పర్వాలేదు, నాకు నా బిడ్డ క్షేమమే ముఖ్యము. దేశము వెచ్చునట్లు పరదేశము ఈజన కృంగునట్లు సందేశ తరంగమై జగతి తీరును మార్పులు చేయునట్లు ఆ దేశము నిచ్చునట్లు తన దేశము కోసము ప్రాణపుష్పములు రాసులు పోయినట్లు మంది లక్ష్యము కావని బిడ్డ పెంచెదకి. నా బిడ్డ నడుస్తున్న న్యాయం కావాలి, ప్రజ్వరిల్లే ధర్మం కావాలి. ఇంగిలో రెపరెపలాడే నా దేశపు బావుటాకున్నంత గొప్ప ఆత్మవిశ్వాసం నా బిడ్డ నరనరాల్లో పొంగి ప్రవహించాలి. అది నా లక్ష్యం, అదే నా గమ్యం. నాగులమ్మ, చివరిసారిగా ఆలోచించు. మీ అధికారం మారనంత వరకు నా ఆలోచన మారదు. సెలవు. ఆడువారి కోపము వట్టి నాట్యాత్మకం.
ఆశీర్వదించమని అడగడానికి అర్హత లేదు అని ఆశీర్వదించమని అర్థిస్తున్నాను అన్నమాట. విశ్వనాథ, కేశమాత గుండెలలో అగ్ని పర్వతం పేర్చి నా తల్లి కన్నులలో కన్నీటి సముద్రమును వారించిన ఆ దుర్మార్గుడిని ఇప్పుడే అంతం చేసి అతనికి రాజముద్రను చనిపివేస్తాను. ఆక్రోశము, ఆత్మ సంక్షోభము అభివృద్ధిపై పడిన రాజముద్రుడు మామయ్య 20 సంవత్సరముగా మర్చిపోయిన కత్తి దుమ్ము వెళ్ళి నా తండ్రి పాపం కొట్టండి, బద్దలు కొడతాం. ఈ ఆలోచనలో ఆశయంలో మంచిది, కానీ అక్కడ శత్రువుని తండ్రి తండ్రి సౌర్యం తప్ప శీలమైన వ్యక్తిని తండ్రి అని అనడానికి ఆశ్చర్యంగా ఉన్నాయి. ఇరవై సంవత్సరాలు నా తండ్రి గురించి చెప్పడానికి ఎంత నరకే ఆధారం ఇచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది. మావయ్య రామయ్య అమ్మ ఆలోచింపక ఆశ్రయించము. సకల విద్యాస్వరూపిణి శారదా మహిత పరిహిత సంధాత్రి మాతలక్ష్మి భవ్య గుణప్రదాయిని భద్రకాళి కులమ్మయ కరుణ నోముగాదా విజయుడిపై తిరిగి రమ్ము నాయనా. ఏమని విశ్వనాథుడు ఇంకా రాలేదు. అతడు నన్ను మోసగించనా లేక అతని ప్రవర్తనను విశ్వసించి నేనే మోసపోయి విశ్వనాథుడు అటువంటి వాడు కాదు. అతని కన్నులలో ప్రతిఫలించిన ఆవేశము, మాటలలో ధ్వనించిన నిజాయితీ నాకు తప్పక వచ్చునని చెబుతున్నాను. శుభం బరువార్తను తెచ్చు నేను పచ్చిగా ఉన్న మంటపై వర్షం పోలే జయం ధల్లి.
చేసుకొని నా ప్రభు భక్తిని దేశభక్తిని నిరూపించుకోవడం వచ్చినాను. ఎలా నిరూపించుకుంది? ఆ తండ్రిని బంధించి లేదా వధించి ఒంటరిగానా? తమ సహాయం అందించిన. ఏ విధముగా? సైన్య సహాయం అందించిన. అది అసంభవం. ఆనాడు నీ తండ్రి వెంట వెళ్ళినది నా సైన్యమే. నన్ను విశ్వసించని ప్రభు. విశ్వనాథ, ఒక కుటుంబంపై విశ్వాసం ఒక్కసారి. నేను నా తండ్రి వంటి వాడిని కాదు ప్రభు. అది నిరూపించుకోవాల్సిన బాధ్యత నీది. నిరూపించుకుంటాను ప్రభు. నిరూపించు. ప్రభు, ఇకను అతనిపై సమ్మెట్టుకోటు మాట్లాడేలా? మహారాజా, మా ఇంటి గౌరవానికి ఆత్మవిశ్వాసానికి ప్రతీక మూలకెంద్రం. ఈమెను వధించిన ప్రభు భక్తులు నిరూపించుకోవడాదా? నేను విశ్వసిస్తున్నాను, కానీ నీవు విజయంతో తిరిగి వచ్చే వరకు నీ తల్లి మాకు బందీగా ఉంటుంది. సమ్మతమే ప్రభు. విశ్వనాథ, నీ కొరకు చతురంగ బలములు ఎదురు చూస్తున్నాయి. వెళ్ళి కథల కహాలను రోపించము. విజయలక్ష్మిని సాధించి ప్రభువు వారి మన్ననలను పొందము. అఖండ వైభవంతో శాశ్వతమైన మీరు మాకు గౌరవం సోదరి సమానం. మీ కుమారుడు విజయంతో తిరిగి వచ్చే వరకు మీరు మాకు అతిథి, మా ఆతిథ్యం స్వీకరించాలి. అంతఃపురంలోకి నేటికి 20 వత్సరములు ముగిసిన రాజ్యభోగాది సౌఖ్యములు అనుభవించుతున్న నా మనస్సునకు శాంతి మానవుడు ఎంత భోగభాగ్యములు కలిగి ఉన్నను నా అనువారి లేని బ్రతికీర్చుట కడుగు కట్టుకున్న ఇల్లానికి దూరమై కాలము వెళ్ళబుచ్చుతున్న నా మనస్సులకు శాంతి ఎక్కువ. నా
ధర్మలక్ష్మి తన ఆత్మాభిమానము మొసగక నన్ను వీడి నాకు దూరమైనది కదా. నా గులాంబ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నదో కదా. ఆమె తప్పక క్షేమముగా ఉందని ఒకవేళ వచ్చిన కష్టముల పూర్వజాలక ఆత్మహత్య చేసుకుని ఉన్నా ఎట్లను నోలితాయి. నాగులమ్మ ధీరవనిత ఆత్మస్థైర్యం గల తెరదిద్దురాలు. అలా ఎన్నడూ నాగులమ్మలని వీడిపోవు నాటికి గర్భవతి కదా. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చి ఉన్నా నా వంశదీపమైన ముందు పరాక్రమంతుడైన కుమారుని అందజేటికే నిరీక్షించుతుంది. ఆ కుమారుడైనచో 20 ఏళ్ల ప్రాయమున ఇందుల కోర్కెలు రెచ్చగొట్టుచున్న
పసి వాడని వాడవు. విశ్వనాథ, యుద్ధమును జయించలేక మనస్సును జయించవలనుకుంటున్నావేమో. అది అసంభవం. యుద్ధమే సంభవం. సాధ్యాసాధ్యమును గుర్తింపక యుద్ధము యుద్ధము అని ఆరాటపడుతున్నా నీ అవివేకము సూచన నాకు దారి కలుగుతుంది. కనుక నా ఖడ్గమే సమాధానం చెప్పగలదు. నీ అధికారములకు పదవైలాలకు బలైన నీ కుమారుడు ఇప్పుడు తన తల్లికి తనకు జరిగిన అన్యాయములు భరింపలేక నీపై పగ తీర్చుకోవడకై వచ్చినాడు. నీ శిరస్సును ఖండించి నీ అధికారం శాశ్వతం చేస్తుంది. పులి కడుపున పులే పుట్టింది తిమ్మప్ప. విశ్వనాథ, చెదరిన కళలు సాకారమై సాక్షాత్కరించినట్లున్నది. వాడిపోతున్న ఆశలు చిగురించినట్లు. విశ్వనాథ రా, నేను శక్తినైన నీవు మహాశక్తిని, యువశక్తి ప్రభంజనాన్ని. నాకు చేయికలు తరతరాల
ఈ వంశ పరిపాలన మహావృక్షమును కూకటి వేలతో పెకరించి నాయక వంశ సామ్రాజ్యమును సుస్థిరము చేయి. కలిసిన కత్తలతో పాటు మనసులను కలిపి ముందుకు సాగుతాం. రమ్మునాయక రమ్ము. అంటే మీ అవినీతిలో నన్ను భాగస్వామిని కామంటున్నారా? అవినీతి అవినీతి అవినీతి. ఏమిటి నా అవినీతి? పడిన కష్టములకు ఫలితం అనుభవించుట అవినీత? మీరు రాయలవారి ప్రతినిధిగా పాండ్యులకు రాజ్యం అప్పగించు బాధ్యత స్వీకరించి వచ్చినారు కనుక పాండ్య రాజ్యంపై మీకు ఎటువంటి హక్కు లేదు. ఇదే ఇదే రాచరిక వ్యవస్థలో వెర్రితలను వేయిచున్న నియంత్రత్వ ధోరణి. రాయల కుమారులు వారి కుమారులు వారి వారి కుమారులు వారు తప్ప ఈ దేశాన్ని సమగ్రవంతంగా పాలించువారు లేరా? ఈ ఏక కుటుంబ పాలన అంతమవుదా? సామాన్యులకు సైతం దేశాన్ని పాలించే హక్కు స్వేచ్ఛలు లేవా? స్వేచ్ఛ స్వేచ్ఛగా మన హక్కులను కాపాడుకునొచ్చు, ఇతరుల హక్కులను గౌరవించు, వారి పట్ల మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించుతాం. యుద్ధం అంటేనే ఇతరుల హక్కులను బలవంతంగా హరించదు. మీకు అప్పగించిన బాధ్యతలను విస్మరించి విస్తృతముగా ప్రవర్తించిన దోషం కాదని సమర్థించుకొనుచున్నారా? అయ్యో విశ్వనాథ, నీకు ధర్మశాస్త్రముల మీద న్యాయ సూత్రముల మాత్రమే అవగాహన ఉన్నది. కానీ క్షణము మారుతున్న వర్తమాన సామాజిక రాజకీయ పరిస్థితుల పట్ల నీకంతగా అవగాహన లేదు. ఈ ప్రపంచము తిరగబడే వారిది, పిడికిలి బిగించిన వారిదే. నీ బుద్ధిని, మేధస్సును, వినయము, నమ్మకము, విశ్వాసములు వారిసత్వములు తిరిగి తనకు మడతల కింద దాచినంత కాలం అధికారుల అతిసేపు పాదముల కింద చెప్పువాలే నలిగి నలిగి అరిగిపోవలసిందే. కానీ నీకంటూ ప్రత్యేకముగా గుర్తింపు లభించదు నాయన. విశ్వనాథ, ఆలోచించు. పోరాటములో విజయం ఉన్నది, త్యాగం ఉన్నది, జీవితం ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది, అనుభూతి ఉన్నది, అనుభవం ఉన్నది, సమానత్వం ఉన్నది, సౌభ్రాతృత్వం ఉన్నది. వీటన్నింటినీ పాలించు హక్కు అధికారం నీకే ఉన్నది. కావున నాతో చేయగలరు. విశ్వనాథ రా, 20 సంవత్సరముల సుదీర్ఘ పాలన నిరీక్షణగా నన్ను నా ఆశయాలను పండించున్నాయి. నాన్న అని పిలువలేవా నాయన? యుద్ధరంగంలో ధర్మ విచక్షణ తప్ప మానవ సంబంధాలకు తావే లేదు. ఇదే గీతామాత సందేశం. విశ్వనాథ, కంటికి ఎదురుగా ఉన్న కన్నబిడ్డ చేత నాన్న అని పిలిపించుకోలేని జీవితము కదా. అధికారమే ముఖ్యమని, రాజ్యమే గొప్పవని, అధికారమే ముఖ్యమ, రాజ్యమే గొప్పవని ఇప్పుడు కూడా నీవు అనుకుంటే నీకన్నా దురదృష్టవంతుడు ఈ ప్రపంచమున వేరొకడు ఉండడు బాబు. కుమారా, క్షమించండి. మీరు నేరంగా అంగీకరించి శ్రీకృష్ణ దేవరాయల వారి ముందు లొంగిపో వరకు, నా లక్ష్యము నెరవేరే వరకు మీరు నాకు తండ్రి కాదు, నేను మీ కుమారుని కాను. విశ్వనాథ, నన్ను అర్థం చేసుకోనాయన. మిమ్మల్ని సమగ్రంగా అర్థం చేసుకున్నాను కనుకనే దేశభక్తుడిగా, నా ప్రభువులకు విశ్వాసపాత్రుడిగా మీపై యుద్ధం ప్రకటించినాను. మానవ నాయక, విజయమో వీర స్వర్గమో యుద్ధరంగంలోనే తేల్చుకుందాం. యుద్ధము రణరంగం. ఏ కుమారుని క్షేమాన్ని కోరి రాజద్రోహి దేశద్రోహిగా పిలువబడ్డాను, ఏ కుమారుని కోసం 20 సంవత్సరములు మనసంతా కళ్ళు చేసుకుని ఎదురు చూశాను, ఆ కుమారుడి, ఆ కన్న కుమారుడే నన్ను అసహించుకుని నాన్న అని పిలువడానికి నిరాకరిస్తూ నా తల నరగడానికి ఉరకల వేస్తుంటే నేను గెలిచి తినా ఓడి
చేతిలో ఓడిపోయాను. కన్న కుమారుని చేతిలో ఓటమి ఆహ్వానించదగినది, ఆనందించదగినది. వేడుకయైన ఓటమిది వీర కుమారుని శస్త్రధాటికి ఈడుగా నిల్వలేక అసినంతయు ఎంచుక ఆశలేక నా ఓడివి ఓడిపోవా రణభూమిని ప్రేమలు పూయగా ఓడితి లొంగిపోయింది సుతోదయ లాభము నిండగుండల పుత్రాదిచ్చే పరాజయం. విశ్వనాథ విశ్వనాథ రా, ఈ తండ్రిని బంధించి నీ ప్రభుభక్తిని దేశభక్తిని చాటుకోనాయ. నన్ను బంధించి పుత్రాదిచ్చే పరాజయం, పుత్రాదిచ్చే